నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇక్కడ అయ్యవారిపల్లి గ్రామం, మిడ్జిల్ మండలం, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో ఉన్నాము. ఇక్కడ ఎందుకు వచ్చినాము అనుకుంటున్నారు? అసలు ఇంత దూరం మనము న్యాచురల్ ఫార్మింగ్ అసలు చాలా రోజులైన సరికి చాలా రోజులకి వింటున్నాం కదా న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏందో. ఇప్పుడు ఎక్కడైనా చూస్తున్నాం మనము ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ ఎక్కువ వినబడుతుంది. ప్రజలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ అందరికి చాలా మంది పంట పొలాలు అందరికి ఉంటాయి, ఫార్మింగ్ అందరూ చేస్తారు. కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎవరు చేస్తలేరు. ఎందుకు అని అంటే దానికి కొద్దిగా మనం కష్టంతో కూడిన పని, ఓపికతో కూడిన పని ఉంటది. మనం ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తున్నారు, ఒక పంట పండించాలి అని అంటే మందులు, ఎరువులు బయటికి కొన్ని తీసుకొని వచ్చి ఫస్ట్ పంటలలో వేసేసి పురుగులు చనిపోవడానికి అలా దెబ్బ ఏదో ఒక ఫాస్ట్ గా చేయాలి. మనకు అది వచ్చింది, పంట చేతికి వచ్చేసింది, మనం సెల్ చేస్తున్నాం అనేది ఉంది. అయ్యవారిపల్లి గ్రామంలో రాము గారు ఇంకా శ్వేత గారు ఇక్కడ తను న్యాచురల్ ఫార్మింగ్ ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇక్కడ చాలా ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ గానుగతోని నూనె తయారు చేయడం కానీ, కూరగాయలు పండించడం కానీ, ఇంకా వర్మీ కంపోస్ట్ అనేది చాలా వీళ్ళు అంటే ఇది మొత్తం వీళ్ళ ఇల్లు చుట్టూ చూస్తుంటే మొత్తం అసలు పర్యావరణం అసలు ఎంత బాగుందో, పచ్చని పంటలలో అసలు వీళ్ళతోని ఒక్కసారి మనం రామన్న గారితో మాట్లాడి తెలుసుకుందాం. మరి నమస్తే అన్న. నమస్తే, ఎలా ఉన్నారన్న? బాగున్నామండి. అసలు మీ ఊరికి మేము ఇంత దూరం వస్తుంటే పచ్చని పొలాలలో అసలు చాలా బాగా అనిపిస్తుంది. అయితే మేము విన్నాము ఏంటంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేస్తున్నారు? మేము దాదాపు 10 ఏళ్ళ నుంచి చేస్తున్నామండి. మనం ఆర్గానిక్ అంటే స్టార్టింగ్ లో అంటే ఒక 3 years మన స్ట్రగుల్ ఉంటుంది. తర్వాత నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా మంచి లాభాలతోటి మనం చేసుకోవచ్చు. మాకు టోటల్ గా ఇప్పుడు 9.5 years ఎక్స్పీరియన్స్ ఉందండి. కంప్లీట్ ఆర్గానిక్ మారి మేమందరం. అన్న ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఇది వర్మీ కంపోస్ట్ అని అన్నట్టున్నారు. అసలు ఏందన్న వర్మీ కంపోస్ట్ అంటే? అసలు దేనితో తయారు చేస్తారు మనకి ఇది? యాక్చువల్ గా ఆర్గానిక్ ఫార్మింగ్ లో మనకి ఎప్పుడైనా సరే మనకు ఏదైనా భూమిలోనే ఈ ఎరువులు అంటే ఈ రసాయనాలు భూమిలోనే మనకి ఇవి ఫామ్ అవ్వాలి. అసలు యాక్చువల్ గా ఇవి ఈ అర్త్ వామ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వానపాములు, ఇవన్నీ దానిలో ఫామ్ అవ్వాలి. అసలు మన భూమిలో ఇవన్నీ నేచురల్ గా ఉండాలి ఇవి. కాకపోతే వీటి పర్సెంటేజ్ తగ్గిపోయినందుకు ఇదిగోండి ఇవన్నీ చూడండి ఎంత వర్మ్స్. ఇవేంటంటే మనకు నేచురల్ గా భూమిలో ఉన్నంత వరకు అవే మనకు సేద్యం చేసి పెడతాయి. అంటే మనకు కావాల్సింది ఏవైతే పోషకాలు, మైక్రో న్యూట్రిషన్స్ సహా ఇవ్వగలుగుతాయి. ఇవి తక్కువ అయినప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు మేము వరిలో ఈ వర్మి కంపోస్ట్ వాడం, మనం కూరగాయలకు వాడతాం. ఎందుకు అంటే వరి అనేది ఒకేసారి మనం వేస్తాము, తర్వాత హార్వెస్ట్ చేస్తాం. కానీ వర్మి కంపోస్ట్ ఇప్పుడు అదే కూరగాయలు ఏంటంటే రెగ్యులర్ గా కాసేవి. అవి ఏంటంటే వానపాములతో మేము దానిలో డెవలప్ చేసేంత వరకు దానికి పంటకాలం ఉండదు. సో దానికి ఏంటంటే ఇన్స్టెంట్ గా దానికి ఏదో ఒకటి కావాలి, ఫుడ్ కావాలి, ఇన్స్టెంట్ ఫుడ్ కావాలి. ఇప్పుడు టమాటాలు ఉన్నాయనుకోండి, తెంపాయి అనుకోండి, 2-3 days మళ్ళీ కాస్తుంటాయి, మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో అట్లా రెగ్యులర్ గా కాసేటప్పుడు ఏంటంటే వాటికి ఇమ్మీడియట్ గా పోషకాలు దొరకవు. ఇవి ఈ వర్మ్స్ అనేవి, వర్మి కంపోస్ట్ అనేటివి, వర్మ్స్ అనేటివి దానిలో అంతవరకు ప్రిపేర్ చేయవు అన్నట్టు. అంటే దానికి కావాల్సినంత ఫాస్ట్ గా చేసి ఇవ్వవు. అప్పుడు ఏంటంటే మనమే ఇట్లా ఇది అంటే కంప్లీట్ గా మేము ఏదైతే ఆవు పేడ ఉందో, ఆవు పేడ, ఆవు మూత్రము, దీనిలో కూడా కొంచెం మేము జీవామృతాన్ని కలిపేస్తాం. కలిపేసి ఈ వర్మ్స్ దీనిలో వదిలేసినప్పుడు ఇది ఇట్లా ఫామ్ అవుతాయి. చూడండి అంటే ఎన్ని రోజులు ఫామ్ అవుతాయి? ఫస్ట్ ఎలా తీసుకుంటారు అన్నట్టు? ఇది మొత్తం మనం ఆవు పేడ అన్నారు కదా, తీసుకోగానే ఎన్ని స్టేజెస్ ఉంటాయి అన్నట్టు దీనికి కూడా మనకి? ఫస్ట్ ఏంటంటే ఒక దానిలో ప్రిపేర్ చేసుకొని మనం దీనిలో కొన్ని వర్మ్స్ చేసాం అనుకోండి, అవి ఏంటంటే మనకు స్టార్టింగ్ లో తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి మనకు 1 month వరకు టైం తీసుకుంటాయి. ఇవి ఏంటంటే ఓన్లీ 3 weeks లో ఇవన్నీ ఒక 30 times పెరుగుతాయి అన్నట్టు. దాని సంఖ్య పెరుగుతుంది. అంటే వాటిలో దానిలో పెట్టిన గుడ్డు కానీ అవి కానీ ఆటోమేటిక్ గా పెరిగి 3 times 60 times వరకు పెరుగుతూ ఉంటది. 30 times to 60 times, తర్వాత 100 times వరకు పెరిగిస్తున్నట్టు. అప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకో కొత్త బెడ్, అట్లా మనం అన్ని స్టేజ్లు అన్నట్టు. ఇవన్నీ స్టేజెస్ అన్నట్టు. ఇదేమో ఆల్రెడీ రెడీ అయింది తీసుకోవడానికి. అంటే దీన్ని డైరెక్ట్ గా మనం చెట్లకి వాడుకోవచ్చు. ఇది అంటే ఇప్పుడు ఇది పేడ తీసుకుంటాం కదన్నా, ఈ పేడ తీసుకొని ఈ పేడలో మనం వాటర్ అని ఏదైనా కలుపుతామన్నా, మిశ్రమాన్ని ఏమైనా ఎట్లా చేస్తారని? ఆవు పేడలో మనం ఏం చేస్తుంటే ఫస్ట్ వాటర్ కలిపితే దానిలో ఉన్న హీట్ అంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తే ఈ వర్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తీసి మళ్ళీ అందులో వేస్తే, ఈ వర్మ్స్ అన్ని తీసి వేస్తారు. అన్ని వర్మ్స్ అన్ని ఇట్లా తీసుకోవాలి. తీసుకొని దానిలో వేస్తే ఇవేంటంటే మళ్ళీ ఇందులో ఫామ్ అవుతాయి అన్ని. ఇప్పుడు దానిలో అన్ని చెప్తా ఉంటుంది చూసారు అక్కడ. ఈ దానిలో కూడా ఇప్పుడు చూడండి, ఈ దానిలో స్టార్ట్ అవుతున్నాయి అన్ని, కానీ తక్కువ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ కూడా వస్తాయి చూడండి.
ఇదండి బాగుంది చూడండి. ఇవేంటంటే ఈ చెత్త మొత్తం తినేస్తాయి. తిని మళ్ళీ వాటిని విసర్జించినప్పుడు ఏమైందంటే అది ఎరువుగా మారిపోతుంది. ఏదైనా కానీ చెట్టు డైరెక్ట్ గా ఎరువుని తీసుకోలేదు అన్నట్టు, దాన్ని ఏదో ఒక ఫామ్ లోకి అంటే ఇట్లా మైక్రో ఫామ్ లోకి తీసుకురావాలి. అది ఈ వానపాములు ఎక్కువ చేస్తాయి అన్నట్టు. వానపాములు ఎక్కువ చేస్తాయి. అంటే దీనికి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమైనా ఉంటుందన్న మీకు? ఇప్పుడు ఏమి ఉండదండి, ఆవు పేడ కావాలి. న్యాచురల్ ఫార్మింగ్ లో ఎప్పుడైనా కానీ డబ్బు కాస్ట్ ఉండదు, కానీ కాకపోతే మనం ఏంటంటే శ్రమ అనేది ఎక్కువ ఉంటది. ఇప్పుడు ఈ పేడ ఇదంతా ఉంది కదా, దీన్ని కలెక్ట్ చేయడం, ఇక్కడ వేసి వాటర్ పట్టడం, దానిలో ఉన్న హీట్ అంతా వెళ్ళిపోవడం, దాని తర్వాత ఈ వర్మ్స్ దానిలో వదిలినప్పుడు అంటే అది తినడము చేయడం, ఇవన్నిటికి టైం కొరకు వెయిట్ చేయాల్సిందే. మనం షార్ట్ కట్స్ అనేటివి ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఉండవు. ఖచ్చితంగా ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందే. ఇది ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాల్సింది. అంటే ఎన్ని చెట్లకి వేసారన్న ఇప్పుడు ఇదంతా రెడీ అయింది, ఈ వర్మి కంపోస్ట్ ని ఎన్ని చెట్లకని ఎంత? ఇప్పుడు ఒక చెట్టుకి ఈ దాన్ని ఉందనుకోండి, ఒక ఈ మోతాదైనా సరే మనకి అంటే ఒక పిరికడ్ అయినా సరే ఒక చెట్టుకి మనకి దీని ఎఫెక్ట్ 1 వీక్ వరకు ఉంటుంది. దీని ఎఫెక్ట్ 1 వీక్ వరకు ఉంటుంది. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ వేయాలి. అంటే మనము ఇచ్చే కెమికల్ దానిలో ఏంటంటే ఒకటే ఫామ్ లో ఉంటది. ఇప్పుడు నత్రజని అంటే మనం యూరియా వేస్తాం, పొటాష్ అంటే పొటాష్ మాత్రమే వేస్తాం, అంతే అట్లాగే ఉంటుంది. కాకపోతే మైక్రో న్యూట్రిషన్స్ అనేవి ఉండవు. అంటే ఎన్పికే దానిలో అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, తర్వాత సల్ఫర్, మెగ్నీషియం ఇట్లాంటివన్నిటివి రావాలి అని అంటే కెమికల్ ఫామ్ లో చేసి చేయాలంటే మనము కాస్ట్ చాలా ఎక్కువ అన్నట్టు. ఇప్పుడు మనము ఓన్లీ యూరియా అట్లా చేస్తేనే గవర్నమెంట్ వాళ్ళు దాదాపు 2300 రూపీస్ ఉండేది, ఇప్పుడు సబ్సిడీ ఇస్తే మనకి 300-400 వస్తుంది. కాకపోతే అదంతా గవర్నమెంట్ బేర్ చేస్తుంది. సో అటువంటి అంత కాస్ట్ పెట్టి కొనేదానికంటే ఇది నేచురల్ గా తయారు చేసుకోవచ్చు. ఇది నేచురల్ గా మనం ఆ పద్ధతికి వెళ్ళి డబ్బులు పెట్టే బదులు మనమే ఇంట్లో ఇవన్నీ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే మనకి అంటే కెమికల్ ఫార్మింగ్ లో ఒక న్యూట్రిషన్ మాత్రం ఇవ్వగలుగుతాం. అదే ఈ దానిలో అయితేనేమో ఆటోమేటిక్ గా మనకి 16 to 24 వరకు మైక్రో న్యూట్రిషన్స్ జనరేట్ చేస్తుంది. ఇది జనరేట్ చేస్తుంది ఇప్పుడు మనకి నేచురల్ గా జనరేట్ చేస్తుంది. నేచురల్ అంటే ఇప్పుడు మనకు సుమారుగా ఎన్ని ఆవులు ఎన్ని ఉన్నాయన్న మొత్తం? మనకి ఇప్పుడు 10 ఆవుల వరకు ఉన్నాయండి. 10 ఆవులతో వచ్చిన పేడ మొత్తం ఇందులో వేసేస్తాం. ఫస్ట్ వాటర్ పెట్టేసి మొత్తం చల్లగా అయిన తర్వాత అన్ని దీనిలో పెట్టేసి ఈ వర్మ్స్ కొన్ని తీసుకెళ్లి దానిలో వేస్తే చాలు, అందులో స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఒకటి ఖాళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ పేడతో నింపేసి నీళ్లు పట్టేస్తాం. చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రొటేషన్ అంటే ఇదే రొటేషన్ అవుతూనే ఉంటుంది కంటిన్యూస్ గా. ఒక 4 గంటలు మనకున్న చెట్లు వాటిని బట్టి ఇది ప్లాన్ చేసుకోవాలి మనం. అంటే ఈ వర్మి కంపోస్ట్ ఎన్ని చెట్లకు సుమారుగా ఎన్ని చెట్ల వరకు ఉపయోగపడుతుంది? ఏమేమి కూరగాయలకి ఉపయోగపడుతుంది? 1 ఎకర్ 1 to 2 acres వరకు అంటే కూరగాయలకి చాలా ఎక్కువ పడుతుంది మనకు, వేరే వాటికి ఉండదు. కూరగాయలకి ఏంటంటే డైలీ కాస్తూనే ఉంటాయి కాబట్టి వాటికి ఎక్కువ పరిమాణంలో ఇది ఇవ్వాల్సి వస్తుంది. ఇది మేము చేసింది 2 acres కైనా ఈజీగా ఇవ్వగలుగుతాం. కానీ కూరగాయలు 1 acre అంటేనే చాలా ఎక్కువ. అంటే అది రొటేషన్ బేస్ లో రెగ్యులర్ గా చేయడం అట్లా ఉంటది కాబట్టి ఇది సరిపోతుంది. మేము వేసే 2 acres కి ఈజీగా మేము యూజ్ చేసుకోవచ్చు. ఇది 2 acres కి ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఇది ఒకటే బాక్స్ అన్నట్టు. ఇప్పుడు ఒకటే బాక్స్, కాకపోతే ఏంటంటే మనకి ఇది వచ్చిన తర్వాత అది వస్తుంది. అంటే రెగ్యులర్ గా ఇది కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ మారుస్తుంది. అంటే ఏది ఫస్ట్ స్టేజ్ అన్న ఇప్పుడు మనకి బాక్స్ లో? మనకి పేడ వేసింది అది ఇప్పుడు తయారవుతుంది. ఇప్పుడు అది అయిపోయింది, ఖాళీ తీసింది. ఆ దానిలో మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ పేడ వేస్తాం దానిలో. ఇది ఆల్రెడీ రెడీ అయింది. ఇది తీసేసిన తర్వాత మళ్ళీ దీనిలో కొత్త పేడ తోటి ఫిల్ చేసేస్తాం అన్నట్టు. జస్ట్ ఇది మల్టిప్లై అయిన తర్వాత మీకు 1 వీక్ కూడా పట్టదు. ఓసారి జస్ట్ 1 వీక్ లో కంప్లీట్ గా మల్టిప్లై అయిపోతుంది. ఇదంతా ఎరువు చేసేసి వదిలేస్తుంది. ఇప్పుడు ఈ పేడ వేసినప్పుడు ఇంతవరకు ఉంటుంది. ఇది మొత్తం తినేసిన తర్వాత ఇంత లోపలికి వెళ్ళిపోయింది చూడండి. ఇది ఇదంలో వచ్చింది. ఇవన్నీ వర్మ్స్ చూడండి. ఇది కాకపోతే మంచి మైక్రో న్యూట్రిషన్స్ అంటే ఈ దానిలోనే దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకవు. వర్మి కంపోస్ట్ లో దొరికినంత ఇవి ఎక్కడ దొరకదు. అంటే ఇప్పుడు ఈ వర్మి కంపోస్ట్ అనేది ఇప్పుడు మీ ఎకరాల కంటే మీ వరకే ఉపయోగపడుతుందా, లేకపోతే వేరే వాళ్ళు వచ్చి అడిగితే కూడా సేల్ అనేది ఏమన్నా ఉంటుందా దీనికి అనేది? ఎవరన్నా జస్ట్ అంటే మిద్దె తోటల వాళ్ళు వస్తే కొంచెం తీసుకెళ్తారు. కమర్షియల్ అయితే కాదు, మీ వరకే చేసుకుంటారు. మాకు ఎంత అవసరం ఉందో అంతే చేసుకుంటాం. ఈ దానిలో శ్రమ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్, అదే ఎక్కువ ఉంటది. సో దానికి తగ్గంటే మేము ప్లాన్ చేసుకుంటాం.
మేము వాడుకుంటాం అంతే. అంటే ఇప్పుడు ఈ అర్థవంశ అనేది తీసుకొస్తారండి ఇప్పుడు ఈ ఎర్రలో అనేది? అవునండి, ఫస్ట్ మనం ఎక్కడి నుంచి అయినా తీసుకురావాలి. ఎక్కడ కొనుక్కుంటారు అన్నది? స్టార్టింగ్ ఎక్కడ కొనేసి? హయత్ నగర్ నుంచి తెచ్చుకున్నామండి. హయత్ నగర్ నుంచి ఎంత పెట్టి కొంటారు అన్నట్టు? వీటికి ఉండే ఎంత కాస్ట్ అనేది? 1500 నుంచి 2000 అవుతుంది. అంటే కేజీ చొప్పున ఇస్తారు ఇవి. మీరు ఎంత మోతాదులో కొన్నారు అప్పుడు మీరు? నేను ఒక 30 to 40 కేజీస్ తెచ్చుకున్నాను ఈసారి. 30 to 40 కేజీస్ అన్నప్పుడు ఎంత అయింది మీకు అప్పుడు? సుమారు 1500 అని అంటే 15 నుంచి 2000 వరకు కాస్ట్ అయిందండి. 15. ఇప్పుడు మీకు దానికి ఇంకా మనకి డెవలప్ అవుతూ ఉంటాయి, మనమే ఇంకొకరికి ఇవ్వచ్చు కావాలంటే. ఇప్పుడు మీరు ఇంకొకరికి ఇచ్చే స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు. వామ్స్ ఎవరన్నా మేము డెవలప్ చేసుకుంటాము, వర్మి కంపోస్ట్ తయారు చేసుకుంటాము అంటే ఇచ్చేస్తామండి. ఎరువుతో కలిపి ఇచ్చేస్తాము, వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. నేచురల్ ఫార్మింగ్ కి అసలు యాక్చువల్గా ఇంత అంటే ఇట్లా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ దానిలో అన్ని వేసుకుంటే మనము అదే ప్రిపేర్ అవుతాయి, అన్ని అవే భూమిలో అవే ఫామ్ అవుతాయి. కాకపోతే మనకి ఒక్క కూరగాయల కొరకు మేము వర్మి కంపోస్ట్ సపరేట్ చేసాం అంతేగాని వరి వాటి అన్నిటికీ ఇదంతా అవసరం లేదు. జీవామృతం తీసుకెళ్లి వరిలో వేసేస్తే ఆటోమేటిక్ దానిలోనే జనరేట్ అవుతాయి. అసలు జీవామృతం అని అంటారు, జీవామృతం అంటే ఏంటి? అవన్నీ జీవామృతంలో అంటే మనకు అక్కడ ఉన్నాయి, చూస్తాను అక్కడ పొలం దగ్గర ఉన్నాయి. వెజిటేబుల్స్ కూడా అక్కడ 2 minutes లో వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న ఎర్రలు ఉన్నాయి కదా, అయితే ఈ ఎర్రలు డైరెక్ట్ మనం ఇలానే వేసేస్తామా లేకపోతే ఎలా ప్రాసెస్ చేస్తాం అన్నట్టు? ఇప్పుడు చెట్టు కొయ్యాలంటే ఇప్పుడు మనం చెట్టు కొయ్యాలంటే ఫస్ట్ మనం ఈ దానిలో ఉన్న పైది ఇలా అంటే వాటర్ ఫస్ట్ తీసేయాలి. మనం వాటర్ కొన్ని రోజులు వాడకుండా అంటే డైలీ ఇప్పుడు వాటర్ పెట్టొద్దు అన్నట్టు చెట్లకి వేసే ముందు? చెట్లకి వేసే ముందు ఒక రోజు ముందు నుంచి వాటర్ పెట్టకుంటే పైన ఏంటంటే ఇలా తడి ఆరిపోతుంది. అయితే తడి ఎక్కడైతే లేదో అక్కడ వర్మ్స్ ఉండవు, లోపలికి వెళ్ళిపోతుంటాయి. సో పైదంతా తీసుకొని ఎత్తేస్తే మళ్ళీ మనకి ఏంటంటే ఎరువు తయారు చేయాలి కదా, మళ్ళీ రీప్రొడ్యూస్ అవ్వాలంటే మళ్ళీ పేడ తీసి దానిపైన వేస్తే మళ్ళీ అవి తిని మళ్ళీ స్టార్ట్ చేస్తాయి. ఇవేంటంటే తిన్న తర్వాత పైన ఫామ్ చేస్తుంటాయి, ఎప్పుడైనా పైనుంచి కిందికి లోపలికి ఫామ్ చేసుకుంటూ వెళ్తాయి ఇవి వర్మ్స్. సో మనం ఎప్పుడైతే వాటర్ ఆపేసామో ఎక్కడైతే పొడి ఉంటుందో అక్కడ వర్మి కంపోస్ట్ స్టార్ట్ అవుతుంటుంది అన్నట్టు. అంటే తీసుకునే ఎరువు రెడీగా ఉన్నది వస్తుంది. అయితే ఇప్పుడు అక్కడ జల్లెడ ఉంది కదా, మరి ఆ జల్లెడతోని ఎలా చేస్తుంటారు అన్నట్టు? ఏమన్నా దీనికి ఎక్కువ అంటే తీసేటప్పుడు వర్మ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అందులోకి ఎక్కువ వస్తుంటే జస్ట్ జల్లెడలో దానిలో తీసుకుంటే ఆటోమేటిక్ గా కొంచెం పైన వేస్తే ఏంటంటే వర్మ్స్ పైకి వస్తాయి, ఈ కంపోస్ట్ అంతా కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు. మనకు ప్యూర్ గా కంపోస్ట్ కిందికి వెళ్తుంది, జల్లెల్లో పైకి వర్మ్స్ వస్తాయి. అవి తీసి దీనిలో మళ్ళీ రీసైకిల్ చేసుకోవడానికి వాడుకుంటాం. అయితే ఇక్కడ చుట్టూ చూస్తుంటే ఇక్కడ సపోటా చెట్టు, బనానా చెట్టు, ఇవన్నీ అరటి తోట ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే మీరే పెట్టారా ఇక్కడ అంతా? ఉండాలి మాకు అంటే అటు సైడ్ మొత్తం ఒక ప్లాట్ఫామ్ ఎంత ఉంది, చెట్లు లేవు కాబట్టి ఒక సైడ్ మొత్తం అన్ని చెట్లు అంటే ఒక 5 layer లాగా చేసుకున్నాం కానీ ఇంటికి సరిపోయే పళ్ళు అన్ని ఇక్కడ నుంచి. ఏమేమి పెట్టుకున్నారండి ఇక్కడ? ఏమేమి పెట్టుకున్నారు అసలు? సపోటా ఉంది, జామ ఉంది, సీతాఫల్ ఉంది, ఇది మామిడి చెట్టు ఉంది, అరటి, కరివేపాకు, మునగ, దానిమ్మ, గోరింటాకు, ఇంకొకటి ఖజూర్ చెట్టు వెనకాల ఉంది ఒకటి. అది అన్ని దాదాపు అంటే నచ్చినట్టు ఇక్కడ పెడతా. అది ద్రాక్ష చూడండి, అది తీగ ఉంది, అది ద్రాక్ష. ఈ తీగ కనిపిస్తుంది ద్రాక్ష. వీటితో పాటు పూలు ఇంకా మేము కొంచెం దేవుడికి కావాల్సిన పూలు, ఇది తులసి, అన్ని తులసి అన్ని చెట్లు, దాదాపు తులసి చెట్లు బాగానే మెయింటైన్ చేస్తాం. అంటే అన్నిటికీ పనికొస్తాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇవి ఒక మొక్కను పెట్టాలి అని అంటే మనం ఎక్కడికి వెళ్ళిస్తున్నారు మీరు? ఇవన్నీ మనకి ఇవి నేచురల్ మా దగ్గర దొరికే ఎక్కడ ఉన్న కలెక్షన్ అంతే. ఎక్కడ దొరికితే అక్కడ కలెక్షన్ తీసుకొని వచ్చి పెట్టేసుకుంటే వెళ్ళిపోతూనే ఉంటాం అంతే. మనకు కావాల్సింది. అయితే ఇప్పుడు సపోటాకు ఉన్నాయి అంటే ఇప్పుడు ఇవి ఇంటి వరకేనా లేకపోతే బయట వాళ్ళకి కూడా ఏమన్నా? లేదు, ఇది కమర్షియల్ కాదండి. ఇక్కడ ఉండేది అందరం మేము ఎప్పుడు వస్తే అప్పుడు. ఇవేంటంటే రెగ్యులర్ గా వచ్చేవి కావు, ఏ సీజన్ లో ఏవి వస్తాయో అవి మేము పిల్లలం ఇంకెవరైనా ఎక్కువ అయితే బయట వాళ్ళు తింటాం అంతేగాని కమర్షియల్ అయితే కాదు ఇది. మీకు ఇలా పెట్టాలనే ఆలోచన ఏ సంవత్సరంలో మొదలైంది అసలుకి? మొత్తం ఇక్కడ చెట్లు పెట్టుకొని ఇలా వర్మి కంపోస్ట్ గానీ మళ్ళీ వెజిటేబుల్స్ పండించాలి కానీ ఇంకా రైస్ కూడా చేయాలని, ఇవన్నీ వరి పంట పండించాలని ఎప్పుడు అనిపించింది అసలుకి? ఫస్ట్ మా ఫాదర్ ఏంటంటే ఆయన మొత్తం వ్యవసాయం స్టార్టింగ్ నుంచి. అంటే ఆయన వ్యవసాయం చేస్తూనే మమ్మల్ని చదివిపించాడు అని చేశారు. ఆయన ఎప్పుడు ఆపలేదు. సో మేము అదే వచ్చాం. కాకపోతే ఆయన కెమికల్ ఫీల్డ్ లో ఉండేది ఇంత ముందుకి. ఎప్పుడైతే మేము వచ్చామో అంటే కొంచెం బయట చదువుకున్న తర్వాత, కొంచెం బయట ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలిసిన తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. ఊర్లో వచ్చి మా నాన్నకు సపోర్ట్ చేసి ఫస్ట్ ఆయన దగ్గర నేను నేర్చుకున్నా, అంటే ఏది ఎట్లా వేయాలి ఏంటి అని.
దాన్ని ఇద్దరం కలిసి మళ్ళీ ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి ఎట్లా తీసుకురావాలి అనే దాంతో మళ్ళీ స్టైల్ మార్చామన్నట్టు కంప్లీట్. ఇది మొత్తం మారి అన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ లో కన్వర్ట్ చేయడానికి ఒక 3 years పట్టింది మాకు. ఒక 5 years నుంచి మొత్తం నేచురల్ ఫార్మింగ్ లోకి మారిపోయింది కంప్లీట్. అంటే ఈ పొలంలో అయినా సరే, వరి అయినా సరే, ఏదైనా సరే, ఒకవేళ మేము ఆర్గానిక్ మెన్యూర్ దానికి ఇవ్వకున్నా సరే అది ఆటోమేటిక్ గా పెరిగి గ్రో అయ్యి మంచిగా, అంటే ఇప్పుడు వరి మొత్తం అలాగే అవుతుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ ఏమన్నా దానికి కావాల్సిన సప్లిమెంటరీ ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే అది గ్రో అవుతాయి అన్నట్టు అట్లా.